కొంత సమాజం రైట్, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ ఐటీ వ్యక్తే కాకుండా స్థానికులు కూడా కొంత సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన దాని ప్రకారం ప్రాథమిక నిర్ధారణకైతే బాలుడే హత్య చేసినట్లయితే పోలీసులు వచ్చారు. బట్ ఇన్ని రోజులు ఆ ఐటీ వ్యక్తే కాకుండా ఇక్కడ స్థానికులు కూడా ఎందుకు అంటే చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఘటన ఇది స్థానికులకు కూడా. అంటే స్థానికులు కూడా ఎందుకు వాళ్ళు సమాచారం ఈ 5 రోజులు కూడా ఇవ్వలేకపోయారు అంటే డే ఫస్ట్ నుంచే కూడా వాళ్ళు ఫస్ట్ నుంచే ఇవ్వచ్చు కదా, అంటే అక్కడ ఏమన్నా జరుగుండొచ్చు, అంటే ఏమన్నా పాత కక్షలో అక్కడ స్థానికులకి ఈ ఫ్యామిలీతో ఏమన్నా ఉన్న కోణంలో ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారా? ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో బాలుడి కుటుంబానికి బాలిక హత్యకు గురైనటువంటి బాలిక కుటుంబానికి ఎటువంటి కక్షలు లేవు, అటువంటి సంబంధాలు కూడా లేవు. కాకపోతే నైబర్స్ పక్కపక్కన ఉండేవాళ్ళు మాత్రం అంతవరకే. అక్కడ ఉన్నప్పుడు ఏదో చిన్నపిల్లలు ఆడుకోవడం, వాళ్ళు సరదాగా చేయడం, కానీ అంతా చంపుకొని కుటుంబాల మధ్య వచ్చే గొడవలు ఆ స్థాయిలో ఎక్కడ లేవని చెప్పేసి పోలీసులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. కానీ బాలుడి యొక్క నేర ప్రవృత్తి కూడా గతంలో లేదు, బాలునికి ఎలాంటి నేర చరిత్ర లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా అతను దొంగతనానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? దొంగతనం చేయాలనుకున్నప్పుడు బాలిక చూస్తే అతను పారిపోయి చెప్పొచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు పిలిచాడినా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళు కొంత సామరస్యంగా, ఎందుకంటే పక్కన సామరస్యంగా వెళ్ళేందుకు అవకాశం. కానీ బాడు హత్య చేసేందుకు అవకాశం ఎందుకు వచ్చింది? హత్య చేయాల్సినటువంటి ఆ క్రూరమైనటువంటి మెంటాలిటీ బాడుకి ఏ రకంగా వచ్చింది అనే విషయాన్ని పోలీసులు కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. దీని అంటే సామాజిక మాధ్యమాల ప్రభావం బాడి మీద ఉంటుందా? హత్యకు ఆ సామాజిక మాధ్యమాల ప్రేరేపితమైనటువంటి ఏమైనా ఉన్నాయా? ఇతను అంటే ఒకవేళ బాడు ఫోన్ వాడితే ఏ రకమైనటువంటి వీడియోలు చూశాడు, రీల్స్ చూశాడు అనే విషయాన్ని కూడా పోలీసులు టెక్నికల్ సాంకేతికపరమైన అంశాల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో లక్ష ప్రశ్నలు పోలీసులు ఇప్పటికీ వేధిస్తూ ఉన్నాయి. 3 రోజులుగా చేసినటువంటి హంతకుడిని గుర్తించేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు ఒక ఎత్తు అయితే, హంతకుడు దొరికాడు. రైట్ కృష్ణమిత్, అయితే ఈ బాలుడు హత్య కంటే ముందు తన్ను ఎవరన్నా ఇలా చెయ్యాలి అని ప్రేరేపించినట్టు ఏమైనా తెలుస్తూ ఉందా? తను ఎవరైనా ప్రభావితం చేశారా? అక్కడ స్థానికులు కానీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నవారు కానీ ఎవరన్నా తను ఏమైనా ప్రభావితం చేస్తే తను అందుకే ఈ యొక్క దొంగతనం చేయడానికి ఏమన్నా వచ్చారనుకోవచ్చా? ఒకవేళ తనకి శిక్ష పడితే ఎందుకంటే ఆయన మైనర్ కాబట్టి 14 ఏళ్ల బాలుడు కాబట్టి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? బాలుడైనా ఎవరైనా ఖచ్చితంగా అంటే జువెనల్ కేసుల కింద ఈ కేసును ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 18 ఇయర్స్ బిలో కాబట్టి ఇది జువెనల్ కేసు కింద వస్తుంది. జువెనల్ కేసు కింద వచ్చిన చట్టంలో జువెనల్కు కొన్ని మినహాయింపులు ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో మినహాయింపులు ఉన్నాయి. శిక్ష నుంచి మినహాయించే అవకాశం లేదు. కాకపోతే అతన్ని సాధారణ జైల్లో కాకుండా జువెనల్ హోమ్లో బాలుర పరిరక్షణ సంస్థలు ఉంటాయి కదండి, దాంట్లో అంటే అట్లాంటి దాంట్లో పెట్టి బాలునికి అక్కడ విద్యాబుద్ధులు నేర్పించేందుకు కొంత ప్రయత్నాలు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అంటే బాలుడు బయటకు నేరం రుజువైతే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ నేరం రుజువయ్యేందుకు కావాల్సినటువంటి వీళ్ళు ఫిజికల్ ఎవిడెన్స్ను, టెక్నికల్ ఎవిడెన్స్ను ఇవన్నీ వీళ్ళు పోలీసు సేకరించి కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది స్థానికంగా సంచలనం సృష్టించిన అంశం కాబట్టి కొంత దీని విషయంలో పోలీసులు అన్ని కోణాల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. 3 రోజులుగా చేసినటువంటి కేసు అంటే బాలిక హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత 3 రోజులు జరుపుతున్నటువంటి దర్యాప్తు ఒక ఎత్తు అయితే, హంతకుడు దొరికాడు తర్వాత తీసుకున్నటువంటి ఈ చర్యలు ఇంకొక ఎత్తుగా పోలీసులకు ఇప్పుడు మారినాయి. పోలీసులు ఇప్పుడు కొత్త తరహాలో పోలీసులు కేసులు హంతకుడు దొరికాడు, కానీ హత్యకు గల కారణాలేంది, హత్యకు ముందు హత్య తర్వాత అనే 2 అంశాలను 2గా విభజించి కొంత దర్యాప్తు చేసి ఆ కోణంలో అంటే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ గతంలో బాడు ప్రవర్తన పాఠశాలలో స్కూల్కి వెళ్ళేటువంటి స్కూల్లో పిల్లలతోటి ఎట్లా ఉండేవాడు అబ్బాయి, టీచర్స్ తోటి వీళ్ళందరితో మాట్లాడి పోలీసులు కొంత స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అదేవిధంగా స్టడీలో అబ్బాయి ఏ రకంగా ఉండేవాడు, అంటే కొంత పూరా క్లాస్ ఫస్టా లేదంటే మిడిలా అనేది కూడా కొంత వీళ్ళు కొన్ని అంటే అన్ని ఆలోచన చేసి, ఎందుకంటే జువెనల్ కేసు కాబట్టి జువెనల్ కేసులో అన్ని రకాలుగా కొంత పోలీసులు 1-2 సార్లు దొరికినటువంటి ఆధారాలను పూర్తి స్థాయిలో సమీకరించుకొని క్రోడీకరించుకొని వాటిని మరోసారి తమ సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే నేరం రుజువయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేరం రుజువు కావడానికి కూడా బాలుడు అతను నేను తెలియక చేశాను, ఆవేశంలో చేశానని చెప్పినప్పుడు కూడా న్యాయస్థానాలు కొంత పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అతనికి మరోసారి అంటే
పూర్తి స్థాయిలో సమాజంలో ఇవ్వకున్నా కొంత వెసులుబాటు ఇచ్చి జ్యువెనల్ హోమ్లోనే అతనికి పూర్తి స్థాయిలో ఆ, ఒక భావి భారత పౌరుడిగా తీర్చేందుకు కొన్ని చర్యలు తీసుకునేందుకైతే అవకాశం ఉన్నాయి వారు. రైట్ కృష్ణమూర్తి, అయితే ఈ యొక్క పూర్తి యొక్క ఘటన మీద ఎవరైతే బాలిక ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, సహస్ర తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇంటి పక్కన ఉన్న బాలుడే ఇలా చేస్తాడు అంటే ఎవరు ఊహించిన పరిస్థితి. ఎందుకంటే మనం లేకపోయినా కానీ ఇంట్లో పక్క వాళ్ళు తోడున్నారన్న భ్రమలో అయితే మనం ఉంటాము. బట్ ఇక్కడ వచ్చేసరికి పక్కన ఉన్న వ్యక్తి ఇలా హత్య చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఏం చెప్తున్నారు అంటే బాలుడే హత్య చేశారని ప్రాథమిక నిర్ధారణకి అయితే పోలీసులు వచ్చారు. బట్ దీని మీద తల్లిదండ్రులు అసలు ఏమంటున్నారు? తల్లిదండ్రులు ఇప్పటికైతే మీడియా ముందుకు రాలేదు, కానీ కొంత వాళ్ళు షాక్లో ఉన్నారు అని చెప్పేసి మనకున్న సమాచారం. పోలీసులు కూడా తల్లిదండ్రులను వేరే చోట ఉంచి కొంత విచారణ, అంటే వాళ్ళకు కావాల్సినటువంటి కొంత ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన అంశం మీద వాళ్ళని ప్రశ్నిస్తున్నాను చేస్తూ ఉన్నది. అయితే బాలిక తల్లిదండ్రులు కూడా, ఈ బాలుడి తల్లిదండ్రులు కూడా ఈ రకంగా తమ కొడుకు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోలేదు అని చెప్పేసి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా, కొంత చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా బాడు ఈ రకంగా చేశాడు, ఈ బాడుడే చేశాడు ఈ హత్యను అంటే కొంత నమ్మలేకున్నాము. కానీ వచ్చినటువంటి సమాచారము, పోలీసులకు దొరికినటువంటి ఆధారాలు ఇవన్నీ చూస్తే బాడు యొక్క పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఏమంటున్నారు ఏంది అనేది కొంత బయటకు రాకపోయినప్పటికీ తల్లిదండ్రులు కూడా కొంత షాక్గా ఉన్నారని చెప్పేసి పోలీసులు నుంచి వస్తున్న సమాచారం వరం మనకు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.